హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లహరి డస్. ఈ వ్లాగ్లో అయితే నేను రీసెంట్గా పర్చేస్ చేసిన కుర్తీస్ అన్నీ చూపిస్తాను. సో ఇదైతే కుర్తీ హాల్ వ్లాగ్. కొన్ని ఫెస్టివ్ వేర్ కుర్తీస్ ఇంకా కొన్ని క్యాజువల్ ఫిట్స్ అయితే నేను ట్రై చేశాను. సో నేను ఎలా స్టైల్ చేశాను, జస్ట్ 4 ప్యాంట్స్తో నేను 9 కుర్తీస్ని ఎలా పేర్ చేశాను చూసేసేయండి. వీడియోనైతే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వ్లాగ్లో నేను మంచి అఫోర్డబుల్ కంఫర్టబుల్ కుర్తీస్ని అయితే చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ కుర్తీ టాప్స్ అన్నీ నేను బిలో 2000 రేంజ్లోనే పర్చేస్ చేశాను. ఈ కుర్తీస్ అన్నీ నేను ఆఫ్లైన్లోనే పర్చేస్ చేశాను. కొన్ని అయితే ట్రెండ్స్లో పర్చేస్ చేశాను, ఇంకొన్ని జుడియోలో చేశాను. ఫస్ట్లీ అయితే ఈ బ్రైట్ పింక్ కలర్, ఇది ట్రెండ్స్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి అనార్కలి కుర్తీ. దీని మీద మొత్తం గోల్డెన్ జరీతో మనకైతే ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ అక్కడక్కడ గోల్డ్ ఫాయిల్తో ప్రింట్ కూడా వచ్చింది. ఇది ఓవరాల్ కుర్తీ మీద ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇంకా నెక్ లైన్ అయితే వీ నెక్ లైన్ వచ్చింది, అది కూడా గోల్డెన్ జరీతోనే మనకి డిజైన్ ఉంది. ఇంకా స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్, పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. నాకైతే ఎల్ సైజ్ సరిపోయింది. ఇది అరౌండ్ 1299 పడింది నాకైతే. నేను దీన్ని గోల్డెన్ స్ట్రైట్ ప్యాంట్ తో అయితే పేర్ చేశాను అండ్ మినిమలిస్టిక్ జ్యువెలరీ. దీనికి ఫ్లేర్ కొంచెం తక్కువ ఉంది. యోక్ పార్ట్ లో అయితే ఒక కట్ లాగా ఇచ్చారు, దానివల్ల ఏంటంటే మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది. స్లీవ్స్ దగ్గర కూడా కొంచెం ఎంబ్రాయిడరీ ఉంది, సో కంఫర్టబుల్ గానే ఉంది. కాకపోతే నాకు కొంచెం లూజ్ అనిపించింది. ఇదైతే 8/10 అని చెప్ప. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ బ్లాక్ కలర్ అనార్కలి కుర్తీ. ఇదైతే నేను జుడియోలో పర్చేస్ చేశాను. ఇది ఎక్సెల్ సైజ్ లో దొరికింది, కొంచెం లూజ్ గా కూడా ఉంది. ఇది మొత్తం సిల్వర్ జరీతో ఎంబ్రాయిడరీ ఉంది యోక్ పార్ట్ అంతా అండ్ ఇంకా 3/4 స్లీవ్స్. ఇది కూడా ఎండ్ లో కొంచెం బార్డర్ అయితే హెవీగా ఇచ్చారు. ఈ కుర్తీకి కూడా మంచి ఫ్లేర్ ఉంది అండ్ చిన్న చిన్న ఎనామిల్స్ లాంటివి ఆల్ ఓవర్ ద కుర్తీ అయితే ఉంది. వీ నెక్ లైన్ వచ్చింది. ఇది అరౌండ్ 899 పడింది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది, కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది ఇది మనకి. నేనైతే దీన్ని సిల్వర్ కలర్ స్ట్రైట్ ప్యాంట్ తో అయితే స్టైల్ చేశాను. మీకు కావాలంటే లెగ్గిన్ తో పేర్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పర్ఫెక్ట్ ఫిట్. ఇది మనం నైట్ టైం బర్త్డే పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటుంది. ఈ ఫ్లేర్ చూస్తున్నారా, బాగుంది ఫ్లేర్ కూడా అండ్ కంఫర్టబుల్ గా ఉంది. యోక్ పార్ట్ దగ్గర డిజైన్ అంతా మన కుర్తీని మొత్తం హైలైట్ చేస్తుంది, కాంట్రాస్ట్ లో ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్ కలర్ కుర్తీ. ఇదైతే సాఫ్టెస్ట్ ఫ్యాబ్రిక్ ఈ కుర్తీస్ అన్నిట్లో అండ్ ఆల్ ఓవర్ ద కుర్తీ మనకి ప్రింట్ వచ్చింది, ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. కాంట్రాస్ట్ కలర్ అంటే లైట్ పింక్ కుర్తీ పైన డార్క్ పింక్ తో డిజైన్ వచ్చింది. గ్రీన్ కలర్ ఉంది. దీన్ని మనం సిల్వర్ ప్యాంట్ తో అన్న పేర్ చేయొచ్చు, లేదా గోల్డ్ కలర్ ప్యాంట్ తో అన్న పేర్ చేయొచ్చు. ఇది టిపికల్ అనార్కలి లా కాకుండా సైడ్ లో కట్స్ వచ్చాయి, సో మనకి వాకింగ్ చేసేటప్పుడు ఫాస్ట్ గా నడవాలన్నా అండ్ ఏదైనా వర్క్ చేయాలన్నా ఈజీగా ఉంటుంది. ఇది కూడా 3/4 స్లీవ్సే. నేనైతే దీన్ని సిల్వర్ కలర్ ప్యాంట్ పేర్ చేశాను. ఈ రిలయన్స్ మార్ట్ లో తీసుకున్నాను, అరౌండ్ 899 పడింది. అండ్ ఈ కుర్తీకి పాకెట్స్ కూడా ఉంది, ఒక థ్రెడ్ కూడా ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్ నెక్ లైన్ మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ కుర్తీ వచ్చేసి నేను ట్రెండ్స్ లోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ కుర్తీ. ఇది అరౌండ్ 1299 పడింది నాకు. ఇదైతే మొత్తం కాంట్రాస్ట్ తో డిజైన్ వచ్చింది, సో సైజ్ వచ్చేసి ఎల్ సరిపోయింది నాకు. యోక్ పార్ట్ లో కూడా మంచి ఎంబ్రాయిడరీ ఉంది అండ్ ఇంకా కొన్ని బటన్స్ కూడా ఇచ్చారు అండ్ 3/4 స్లీవ్స్. ఇది కూడా స్లీవ్ ఎండ్ లో కూడా మనకైతే జరీ ఉంది, మొత్తం గోల్డెన్ ఫాయిల్ ప్రింట్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద కుర్తా. అండ్ దీన్ని అయితే నేను గోల్డెన్ కలర్ స్ట్రైట్ ప్యాంట్ అయితే పేర్ చేశాను. ఇది కింద ఫ్లేర్ ఉంది కానీ కొంచెం లూజ్ గా ఉంది, యోక్ పార్ట్ టైట్ గా ఉంది. సో ఈ ఫిట్ అయితే నాకు అంతగా నచ్చలేదు, కలర్ నచ్చింది. దీనికైతే 8.5/10 అని చెప్పొచ్చు. కానీ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా కంఫర్టబుల్ గా ఉంది అండ్ ఇది మనం ఇంట్లో జరిగే చిన్న ఫంక్షన్స్ కి పూజలకి అలాంటి వాటికైతే మనం ట్రై చేయొచ్చు ఈ అవుట్ఫిట్ ని. దీంట్లో పాకెట్ కూడా వచ్చింది. నెక్స్ట్ కుర్తీ అయితే పేస్టల్ కలర్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. లావెండర్ కలర్ ఆర్ లిలియా కలర్ అని కూడా అంటాము. దీని మీద అయితే మనకి కాంట్రాస్ట్ గా సిల్వర్ ఎనామిల్ తో అయితే మొత్తం ప్రింట్స్ వచ్చాయి అండ్ యోక్ పార్ట్ లో మంచి గ్రాండ్ గా వచ్చింది, లేస్ ఎంబ్రాయిడరీ అవన్నీ. ఇంకా 3/4 స్లీవ్సే. ఇదైతే పర్ఫెక్ట్ అనార్కలి అని చెప్పొచ్చు. నేనైతే ఇంత ఫ్లేర్ ఎక్స్పెక్ట్ చేయలేదు, పర్ఫెక్ట్ ఫ్లేర్ ఉంది దీనికి.
ఇది అరౌండ్ 1699 పడింది నాకు. దీన్ని కూడా నేను సిల్వర్ మెటాలిక్ ప్యాంట్ స్ట్రైట్ ప్యాంట్తోనే పేర్ చేశాను. ఫ్లేర్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీనికైతే పాకెట్స్ లేవు. ఇది మనం కొంచెం గ్రాండ్ ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు. లైక్ కాలేజ్కి గోయింగ్ గర్ల్స్, ఫ్రెషర్స్కి, ఫేర్వెల్ పార్టీస్కి ప్రిఫర్ చేయొచ్చు. ఆఫీస్ వేర్ లాగా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. దీనికైతే 10 on 10 అసలు. నెక్స్ట్ అయితే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న కలర్ బర్న్ట్ ఆరెంజ్ కలర్. చాలా మంది వెతుకుతున్నాం కదా, నాకైతే ఇది జుడియోలో దొరికింది ఈ కుర్తీ. నాకైతే ఎల్ సరిపోయేదేమో, బట్ అక్కడ స్టాక్ లేకపోవడంతో ఎక్సెల్ ప్రిఫర్ చేశాను. కొంచెం లూజ్గా అనిపించింది, కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది. మనకి గోల్డెన్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు దీని మీద. దీని బార్డర్ కానీ లేస్ కానీ చాలా గ్రాండియర్గా ఉంది. బుట్టీస్ కూడా వచ్చాయి అండ్ దాని మీద బీట్ వర్క్ కూడా ఉంది. సో ఈ ఫిట్ అయితే నాకు ఇలా నచ్చింది. కాకపోతే కొంచెం లూజ్గా ఉంది, కొంచెం స్టిచ్చెస్ వేయించుకోవాలనుకుంటాను. బట్ దీన్నైతే నేను గోల్డెన్ కలర్ ప్యాంట్తో పెయిర్ చేశాను. దీన్ని కూడా మనం మ్యారేజెస్కి వేసుకెళ్ళచ్చు, ఫంక్షన్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇదైతే 9 on 10. సో మీరు నోటీస్ చేస్తే కనుక ఈ 6 టాప్స్ని నేను జస్ట్ 2 ప్యాంట్స్తోనే స్టైల్ చేశాను. అంత సింపుల్గా స్టైల్ చేయొచ్చు మనము, బట్ ఆ కాంబినేషన్ ఉండేలా చూసుకొని తీసుకోండి. నెక్స్ట్ అయితే క్యాజువల్ ఫిట్స్ అంటే కాటన్ కుర్తీస్ లాంటివి తీసుకున్నాను. ఈ కుర్తీ వచ్చేసరికి లెమన్ గ్రీన్, రిలయన్స్ మార్ట్లో తీసుకున్నాను. ఇది అరౌండ్ 500 చేంజ్ అనుకుంటా. ఇది చాలా సింపుల్ కుర్తీ, కంప్లీట్ కాటన్. ఇంకా యోక్ పార్ట్లో ఒక లేస్ వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే ఏం డిజైన్ లేదు. అండ్ నీ లెంత్. దీన్ని మనం కాంట్రాస్ట్ ప్యాంట్తో అన్న స్టైల్ చేయొచ్చు, లేదంటే యాజ్ యూజువల్గా గోల్డ్ ఆర్ సిల్వర్ ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. నేనైతే నా దగ్గర ఆల్రెడీ వేరే డ్రెస్కు ఉన్న షాల్ ఇంకా ప్యాంట్ వైలెట్ కలర్లో ఉంది. సో అది పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో మనం 2 సైడ్ అన్నా వేసుకోవచ్చు షాల్, లేదా సింగిల్ సైడ్ అన్నా వేసుకోవచ్చు. నాకైతే చాలా వైబ్రెంట్గా అనిపించింది ఈ అవుట్ఫిట్. పాకెట్స్తో పాటు చాలా పర్ఫెక్ట్గా ఉంది అవుట్ఫిట్. నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను వేసుకున్న కుర్తీని, ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ పేస్టల్ కలర్ లాంటిదే. అండ్ ఇది వచ్చేసరికి నీ లెంత్ కుర్తీ, 3/4 స్లీవ్స్, మొత్తం ఎంబ్రాయిడరీ బుట్టీస్ వచ్చింది. యోక్ పార్ట్లో కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది వైట్ కలర్ థ్రెడ్తో. అండ్ స్లీవ్స్ దగ్గర ఒక లేస్ వచ్చింది, వైట్ కలర్ లేస్. చాలా సాఫ్ట్గా అయితే ఉంది. ఇది మనం డైలీ ఇంట్లో వేసుకోవచ్చు, చిన్నగా ఎక్కడైనా గ్రాసరీ షాపింగ్కి వేసుకోవచ్చు. సో నేనైతే దీన్ని రెగ్యులర్గా స్ట్రైట్ ప్యాంట్స్తో కాకుండా టాన్ జీన్స్తో అయితే స్టైల్ చేశాను. కాలేజ్ గోయింగ్ విమెన్కి, లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కూడా చాలా బాగుంటుంది. టాన్ జీన్స్ బదులు మీరు వేరే ప్యాంట్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అయితే 10 on 10 కంఫర్ట్ వైజ్. నెక్స్ట్ ఫైనల్ కుర్తీ వచ్చేసి సీ బ్లూ కలర్. ఇది కూడా రిలయన్స్ మార్ట్లోనే తీసుకున్నాను. ఇది అరౌండ్ 700 or 600 సంథింగ్ పడింది. ఇదైతే యోక్ పార్ట్లో గ్రాండ్గా లేస్ వచ్చింది, ఇంకెక్కడా లేదు. అండ్ 3/4 స్లీవ్స్, లాస్ట్లో బార్డర్లో కూడా లేస్ వచ్చింది. ఇంకా మిగతా అంతా ప్లెయిన్, బ్యాక్ ఫ్రంట్ అంతా ఇంకేం డిజైన్ లేదు. సో ఇది కూడా డైలీ వేర్ ఆర్ ఇంట్లో వేసుకోవచ్చు, చిన్న షాపింగ్కి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు, కాలేజెస్ ఆఫీసెస్ అన్నిటికీ వాడుకోవచ్చు. అయితే ఎక్సెల్ తీసుకున్నా, చాలా లూజ్గా ఉంది, బట్ స్టిచెస్ వేయించుకోవాలనుకుంటా దీనికి కూడా. కానీ కంఫర్టబుల్గా ఉంది, సాఫ్ట్ ఫ్యాబ్రిక్, చాలా కాటన్ బ్లెండ్. నేను ఎలా స్టైల్ చేశానో చూసేద్దాము. దీన్ని కూడా నేను జీన్స్తోనే పేరప్ చేశాను. నాకైతే ఈ ఫిట్ పర్ఫెక్ట్గా అనిపించింది, జీన్స్తో పేర్ చేశాక ఎక్కువ నచ్చింది. అండ్ ఇదైతే 8 on 10, కొంచెం లూజ్గా ఉంది కాబట్టి. మీ ఫేవరెట్ కుర్తీ కాంబో ఏదో నాకు కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లహరి డస్.